పైలట్ అది ఉంటారు. కానీ మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇది ఎంతవరకు ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది రేపు అజిత్ పవార్? అది పవార్ కుటుంబానికి మాత్రం ఇక పెద్ద దెబ్బ. ఇప్పుడు వీళ్ళ ఆవిడ ఎంపీ అవును ఆల్రెడీ, కాబట్టి ఆమె ఎన్సీపీని లీడ్ చేస్తుంది, రాజ్యసభ ఎంపీ అనుకుంటా, రాజ్యసభ సభ్యురాలు ఆవిడ లీడ్ చేస్తుంది. నెంబర్ 1. 2వది, ఇలాంటప్పుడు లేడీస్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అవతల శరద్ పవార్ యాక్చువల్ గా అక్కడ టాప్ పర్సన్. ఇప్పుడు వాస్తవంగా నిన్న కుట్ర సిద్ధాంతం కూడా మమతా బెనర్జీ అన్నప్పుడు నేను ముందే చెప్పా, ఇది కుట్ర ఎవరు చేయాలి, శరద్ పవార్ చేయాలి కుట్ర ఒకవేళ చేయదలుచుకుంటే. ఎందుకు, వాళ్ళ అమ్మాయి రాజకీయ జీవితం నాశనం అయిపోయింది ఇతని వల్ల. ఇతను ఎవరు, అన్న కొడుకు, శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్, అంటే బాబాయ్ అవుతాడు శరద్ పవార్. అజిత్ పవార్ అజిత్ పవార్ వాళ్ళ నాన్న శరద్ పవార్ కి అన్నయ్య, కాబట్టి శరద్ పవార్ అన్న కొడుకు అనమాట ఇతను. ఈ కుటుంబ వారసత్వం కింద ఇతనే అని చెప్పినే ఇతను మొదటి నుంచి పార్టీని లీడ్ చేసి నడిపాడు. కరెక్ట్ గా మొన్న అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఇతను పార్టీని చీల్చి యువతలకు వచ్చాడు కదా, వచ్చి అప్పుడు ఫడ్నవీస్ తో 80 గంటల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నీకెందుకు పార్టీ బాధ్యత నీకే ఇస్తానంటేనే వెనక్కి వెళ్ళాడు. వెళ్తే చివరికి అతను మోసం చేసి తన కూతుర్ని అధ్యక్షురాలుగా ప్రకటించాడు. దాంతో మళ్ళీ బయటకు వచ్చి ఇతను మొన్న బీజేపీతో కలిసి శివసేనతో ఉన్నాడు అయినా ఒకప్పుడు.